హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేపు అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం లేదని ఇంట్లో ఎలా చెప్పాలి అని అనుకుంటున్న కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రేపు కార్తీక్ అవార్డు అందుకోబోతున్నాడని చాలా సంతోషంతో స్వప్న, కాశీల ఇద్దరు దీపా కార్తీక్లకి బట్టలు తీసుకొని వస్తారు. అప్పుడు శౌర్య, అదేంటి కాశీ మావయ్య, మీకు నేను కనిపించలేదా? వాళ్ళిద్దరికేనా, మరి నాకేవి కొత్త బట్టలు అని గోల చేస్తూ ఉంటుంది. అప్పుడు కాశీ, చూడు మేనకొడలా, నీకోసం ఈరోజు సాయంత్రంలోగా ఒక మంచి డ్రెస్ తీసుకొని వస్తాను అని అంటాడు. అప్పుడు శౌర్య, అవునా కాశీ మావయ్య, అయితే నేను కూడా వస్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటుంది. అప్పుడు కాశీ, అలాగే మేనకోడలా, నిన్ను తీసుకెళ్ళి నీకు నచ్చిన డ్రెస్ కొనిపెడతాను, సరేనా అని అంటాడు. అప్పుడు శౌర్య, ఇప్పుడు నువ్వు మంచివాడివి అని అంటుంది. అప్పుడు స్వప్న, అదేంటి శౌర్య, మీ మావయ్య నీకు డ్రెస్ కొనిపించకపోతే మంచివాడు కాదు, డ్రెస్ కొనిపిస్తానంటే మంచివాడైపోయాడా అని అంటుంది. అప్పుడు శౌర్య, అంతేగా మరి అని అంటుంది. అలా శౌర్య మాటలకి అందరూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. కానీ కార్తీక్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ అలా ఏదో ఆలోచించడం చూసి దీప, కార్తీక్ బాబు, ఏమైంది మీకు, ఎందుకు అలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. అప్పుడు కార్తీక్, అదేం లేదు దీప అని అంటాడు. అప్పుడు కాంచన, ఏరా కార్తీక్, మా నాన్న గురించేనా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అవునమ్మా, నేను రేపు అందరి ముందు అవార్డు అందుకోవడానికి ఇష్టపడడం లేదమ్మా అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కాంచన, అదేంట్రా, ఇంత కష్టపడింది నువ్వు అవార్డు కోసమే కదా, రేపు అవార్డు ఇస్తుంటే నేను అవార్డు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అని అంటున్నావేంటి, ఏమైందిరా నీకు, అసలు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావు, ఇందాక బాగానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు కార్తీక్, నేను ఇందాక కలవడానికి వెళ్ళింది తెలిసిన వాళ్ళ దగ్గరికే అమ్మా, నాకేమీ కాలేదు, నేను నిజంగానే ఈ అవార్డు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు, తాత ఇది తన ఓటమిగా భావిస్తాడు, అలా తాతని బాధ పెడుతూ నేను ఈ అవార్డుని తీసుకోలేనమ్మా, నేను తాతతో ఆ రోజు ఏదో కోపంలో ఛాలెంజ్ చేశాను, అందులో గెలుపు సాధించాను, అంతే చాలు, అంతేకాని ఆయన ముందు ఆయన బాధపడుతూ ఉంటే, ఆయన ఓటమితో తలదించుకొని ఉన్నప్పుడు నేను అవార్డు తీసుకోలేనమ్మా, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. అప్పుడు కాంచన, ఏంటది అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఈ అవార్డుని తాతకే ఇప్పించాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే దీప, ఏమైంది కార్తీక్ బాబు మీకు అని అంటుంది. అప్పుడు కార్తీక్, నాకు ఏమీ కాలేదు, మీరెవ్వరూ కంగారు పడకండి, నేను పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటాడు. ఆ మాటకి కాశీ, స్వప్నలు కూడా, అదేంటి బావా, అదేంటన్నయ్య అని అంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్, ఇది నా నిర్ణయం, ఇది అస్సలు మారదు, అంతే అని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి, అమ్మయ్య, రేపు అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం లేదు అని, నేను అవార్డు తీసుకోవడం లేదు అని అందరికీ ఎలా చెప్పాలా అని అనుకున్నాను, చెప్పేశాను అని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.